స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, స్థూల సూక్ష్మ కారణ. పోనీ ఇక్కడే తీసుకుంటే స్థూల శరీరం, ఈ దేహం, భౌతికంగా ఉండేటువంటి ఈ దేహం, దీంట్లో ఉండేటువంటి సూక్ష్మ శరీరం, తరువాత కారణ శరీరం. ఇప్పుడు దీన్ని 3 ఉపాధులు అన్నాను కదా. మొదటిది కార్యోపాధి, కార్యం చేయడానికి ఉపయోగపడేటువంటి దేహం కార్యోపాధి. కానీ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా కార్యం చేయలేం, సరేనా? ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో కరణాలు. కార్యోపాధి ఇది స్థూలం, కరణోపాధి సూక్ష్మ శరీరం, మనసు బుద్ధి. అవి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇవి తెలుసుకోండి. ఈ రెంటికి ఆధారంగా ఉండే అజ్ఞానం ఏదైతే ఉందో, అవిద్య, నేను ఆత్మాని తెలియకపోయేటువంటి అవిద్య ఏదైతే ఉందో, ఇది కారణోపాధి. ఇది కారణోపాధి. కార్యోపాధి, కరణోపాధి, కారణోపాధి. కన్ఫ్యూజ్ కాకండి. కార్యోపాధి దేహం, స్థూల దేహం. కార్యోపాధి సూక్ష్మదేహం. అన్ని అర్థమవుతాయి ఈరోజు. కారణోపాధి అజ్ఞానం, అది అవిద్య. ఇప్పుడు మొట్టమొదట కార్యోపాధికి వస్తున్నా. కార్యోపాధి అంటే దేహం. ఇది ఈ శ్లోకం. పంచీకృత మహాభూత సంభవం. ఇంత తీసుకోండి. పంచీకృత మహాభూత సంభవం. కాబట్టి స్థూల, ఇప్పుడు పంచీకరణం, ఇప్పుడు మనకు పంచభూతాలు ఉన్నాయి, ఇవి కార్యరూపంలో ఉన్నాయి. వీటికి ముందు ఎట్లా ఉన్నాయి? ఇవి సూక్ష్మ రూపంలో ఉన్నాయి. వాటిని ఏమంటారు? తన్మాత్రలు. ఏమిటవి? తన్మాత్రలు. అది సూక్ష్మభూతాలు. సూక్ష్మభూతాల్లో నుంచి సూక్ష్మ శరీరం వచ్చిందని మీకు తెలుసు. స్థూల భూతాల్లో నుంచి స్థూల శరీరాలు, స్థూల ప్రపంచము వచ్చిందనేది మీకు తెలుసు. ఇది తత్వబోధలో మీరు నేర్చుకుని ఉన్నారు, మీకు అందరికి కూడా కంఠస్థం అయ్యింది ఇది. కనుక పంచీకృత మహాభూత అంటే పంచభూతాలు పంచీకరణం చెందిన తర్వాత, అంటే సూక్ష్మభూతాలుగా ఉన్నప్పుడు ఏ భూతానికి ఆ భూతం వేరువేరుగా ఉన్నాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అవి పంచీకరణం జరిగిన తరువాత ఒక్కొక్కటి మరొక దాంతో కలుస్తూ వచ్చినప్పుడు అర్ధభాగం అయి ఉండి, ఈ 4 మిగతా అర్ధభాగం అయినప్పుడు మనకు స్థూల భూతాలు వచ్చాయి. కనుక పంచీకరణం జరిగిన తర్వాత మహాభూత సంభవం అంటే పంచీకృతేభ్య స్థూలేభ్య, స్థూలమైనటువంటి పంచభూతాల నుంచి సంభవం, ఉత్పన్నం. ఈ దేహం ఇట్లా వచ్చింది, ఉత్పన్నమైంది పంచీకరణం జరిగిన తర్వాత. కాబట్టి దేహంలో అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు పృథివీ ఉంది, పృథివీ, తేజో, వాయువు, ఆకాశాలు అన్నీ ఉన్నాయి. అందువల్ల పంచభౌతిక దేహం అంటాం. లేవా? చూసుకొని ట్రై చేసుకోండి. మట్టి ఉందా లేదా? ఉన్నదంతా అదే. ఇట్లా అనండి ఒకసారి, వెనక్కి పోయి తెలుస్తుంది. ఉన్నదంతా మట్టి. పృథివీ, జలం లేదనుకో, అసలు రూపమే రాదు నీకు. కొద్దిసేపు పరిగెత్తు, జలం వస్తుందా లేదా బయట? జలం వల్లనే రూపం ఉంది. కాబట్టి జలభాగం ఉంది. అయితే వేడి ఉందా స్వామీజీ? చూసుకో, టెంపరేచర్ ఉందో లేదో. వేడి ఉంది. వాయువు ఉందా లేదా? గాలి పీల్చుకుంటున్నావు. ఆకాశం ఉందా లేదా? ఖాళీ ఉంది కదా. ఆకాశం ఉంటేనే కదా ఇడ్లీలు, దోశలు పోతూ ఉన్నాయి. లేకపోతే ఎట్లా పోతాయి? టైట్గా ఉంటే ఎక్కడికి పోతాయి? దేర్ఫోర్ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలు పంచీకరణం చెందిన తర్వాత ఏర్పడినటువంటి దేహం గనక, ప్లీజ్, పంచీకృతేభ్య స్థూలేభ్య, స్థూల పంచభూతాల్లో నుంచి ఉత్పన్నం, సంభవం, ఉత్పన్నం, దాంట్లో నుంచి వచ్చింది. స్వామీజీ, వచ్చినప్పుడు అందరి దేహాలు ఒకటేనా, లేక ఏమన్నా వేరువేరుగా ఉంటాయా? అందరి దేహాలు పంచభౌతికమే సార్. మరి అలాంటప్పుడు స్వామీజీ, ఆవిడ ఎర్రగా ఉంది, నేను నల్లగా ఉన్నానేంటి? ఆయన తెల్లగా ఉన్నాడు, నేను ఇలా ఉన్నానేంటి? ఆయన పొడుగ్గా ఉండే, నేను పొట్టిగా ఉన్నానేంటి? ఆయన బొద్దుగా ఉండే, నేను సన్నగా ఉన్నానేంటి? కారణం ఏంటి? కర్మ సంచితం. సీ ద నెక్స్ట్ లైన్ ప్లీజ్. పంచీకృత పంచమహాభూత సంభవం అంటే పంచీకృతేభ్య సంభవం, ఉత్పన్నం. కర్మ సంచితం. కర్మ సంచితం. ఇప్పుడు భగవంతుడికి కూడాను
ఆయనకి దయ లేదు, వాళ్ళని ఎందుకు అట్లా పుట్టించాడు, నన్ను ఎందుకు ఇట్లా పుట్టించాడు, ఇది ఇవన్నీ నాన్సెన్స్ అంతా ఎందుకు వస్తాయంటే శాస్త్రం తెలియకపోవడం వల్ల వస్తాయి. కర్మఫల ప్రదాత సర్వజ్ఞ సర్వేశ్వర తత్తత్ కర్మానుసారేణ తత్తత్ శరీరం తస్మై తస్మై దదాతి ఇది. నువ్వు గతంలో ఏ విధమైనటువంటి కర్మ చేసి ఉన్నావు అది కర్మ సంచితం. గతంలో తత్తత్ కర్మానుసారేణ తత్ తత్ కర్మ అనుసారేణ నువ్వు గతంలో ఏ విధమైనటువంటి కర్మ చేసి ఉండావో, సరేనా, తత్తత్ శరీరం ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఏ విధమైనటువంటి శరీరం నీకు కావాలనో అటువంటి శరీరమే దదాతి నీకు ఇచ్చాడు. ఎవరు? కర్మఫల ప్రదాత, నీ కర్మల యొక్క ఫలితాన్ని నీకు అందించేటువంటి సర్వేశ్వర సర్వజ్ఞ. అతను గనక కించిజ్ఞుడైతే ఇవ్వలేడు. సర్వేశ్వర సర్వస్య ఈశ్వర సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడు. ఒకటి తెలిసి ఒకటి తెలియనివాడైతే ఇవ్వలేడు. కాబట్టి ఎవరెవరికి ఏ విధమైనటువంటి ఫలితం ఇవ్వాలో, ఎలాంటి దేహం ఇవ్వాలో, పుట్టుకతోనే పోలియోతో వచ్చేస్తాడు కుర్రాడు. వాట్ నెక్స్ట్? పుట్టిన బిడ్డకి హార్ట్లో పర్ఫరేషన్ ఉంటుంది. ఏం చెప్పాలి దీనికి? పుట్టుకతోనే అంధులు కొందరు, పుట్టిన కొద్ది కాలానికి బధిరత్వం, పుట్టినప్పుడు బాగా ఉండి ఒక 2 సంవత్సరాలు వచ్చాడు పోలియో. ఏం చెప్తావు దీనికి అంతటి కారణం? కాబట్టి ఆ శరీరం పోలియోతో బాధపడాల్సినటువంటి కర్మఫలం ఉండేటప్పుడు తత్తత్ కర్మానుసారేణ తత్తత్ శరీరం తస్మై తస్మై దదాతి. ఆమెకి ఆ శరీరం ఇవ్వడం వెనుక కర్మ ఉంది, కర్మఫలం అది. ఈ శరీరానికి ఇలా ఉండడానికి దీని వెనుక కర్మఫలం, ఈ శరీరం ఇలా ఉండడానికి దీని వెనుక కర్మఫలం. కాబట్టి శరీరం యొక్క రూపమే కాదు, ఆ సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి భేదాలు కూడాను దీనివల్లనే వస్తాయి. అర్థమవుతుంది? కాబట్టి గతంలో ఏ కర్మలైతే నువ్వు చేశావో ఆ ఫలితాలను అనుభవించడానికి అనుగుణమైనటువంటి దేహం కావాలి గనక, ఇది సర్వేశ్వరుడికి తెలుసు గనక, సర్వజ్ఞుడు గనక, అల్పజ్ఞ అల్పం సృజతి సర్వజ్ఞ సర్వం సృజతి. కొద్ది జ్ఞానం కలిగిన వాడు చిన్న చిన్నవి తయారు చేస్తాడు. విశ్వజ్ఞానం కలిగిన వాడు గనక విశ్వేశ్వర విశ్వజ్ఞ, విశ్వస్యకర్త విశ్వజ్ఞ, సర్వస్యకర్త సర్వజ్ఞ, కర్మఫల దాత. ఆయన మన కర్మలకు ఫలితాలు ఇచ్చేటువంటి వాడు. అందువల్ల ఏ శరీరం ఎవరికి ఇవ్వాలనో మనకు రావాల్సిన శరీరమే వచ్చింది. అది అందువల్ల ప్రసాదం అంట. భగవంతుడు ఇచ్చింది అర్థమైతే ఇంకా ఏడవడు మనిషి, నాకేం శరీరం ఇట్లా, ఇది నాన్ సెన్స్. జ్ఞానం లేకపోవడం ఇది. నీకు రావాల్సిన శరీరమే వచ్చింది. ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు, కించిత్ ఇంత కూడా డిఫరెన్స్ ఉండడానికి అవకాశం లేదు. ఫిజికల్ బ్యాలెన్స్ కూడా సరిపోవు. అంత సునిశ్చితమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు గనక, విస్తృతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు గనక, విశ్వజ్ఞుడు సర్వజ్ఞుడు అనేటువంటి పరమేశ్వరుడు తస్మై తస్మై ఫలం దదాతి. ఎవరెవరికి ఏ ఫలాలు అయితే ఇవ్వాలో ఆ ఫలం ఇచ్చాడు కనుకనే పుట్టవలసిన ప్రదేశంలోనే పుడతాడు. అర్థం కానప్పుడు నేను ఇక్కడ పుట్టుకొని ఉంటే బాగుండేది అంటాడు వీడికి తెలియదు. ఎందుకంటే నేను బాగలేననేది వాడికి తెలిసే కానీ ఎందుకు బాగలేదో వాడికి తెలియదు. వచ్చిన బాధ. కాబట్టి మనం పుట్టవలసిన చోటే పుట్టాం, ప్రదేశం పుట్టవలసిన టైంలోనే పుట్టాం. ఒకవేళ పిల్లవాడు పుట్టి ఆ పిల్లవాడిని ఆ మంచంలో ఉంచి తల్లి మెల్లగా లేచి అలా బాత్రూమ్కి వెళ్ళింది అనుకోండి, ఈ లోపల పిడుగుబడి ఆ పిల్లవాడు చచ్చిపోయినాడు అనుకోండి, ఆ టైంలో పుడితేనే అది జరుగుతుంది, కానీ లేకపోతే జరిగే అవకాశం లేదు. వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇమ్మెటీరియల్. ఎందుకని? తత్తత్ కర్మానుసారేణ. అదే సమయానికి ఇప్పటి వరకు కొబ్బరి చెట్టు ఎవరి మీద కొబ్బరికాయ వేయలేదండి మంగళకరంగా అంటాడు. పడి తెచ్చిన నాకు తెలుసు, ఈస్ట్ కూడా వాళ్ళు ఉండరు. అర్థమైందే? ఆ సమయానికి వాడే పోతాడు అక్కడ, ఇంకెవడు బోడు. కొబ్బరికాయ అవసరమైన వాడు కూడా షాపుకు పోతాడు, ఇక్కడ బోడు వాడి కోసం చూస్తూ ఉంటుంది. అది ఇలా ఇలా అంటుంటుంది. అంతకుముందే 3-4 పోయింటారు అట్లా, అది పడదు. ఈయన రాగానే దప్పన పడుతుంది. అర్థమవుతా ఉంది మీకు ఇప్పుడు? దిస్ ఇస్ ద థింగ్. కాబట్టి ఎవరికి ఏది వచ్చినా దేహమే కాదు, మనం పుట్టినటువంటి కాలం, అందువల్ల హారోస్కోప్ ఇదంతా కూడా అదొక శాస్త్రం. కదలడానికి జాతకాన్ని కూడా అదొక శాస్త్రం. ఆ సమయంలో పుట్టినప్పుడు ప్లానెట్స్ ఎట్లా ఉన్నాయి,
గ్రహాలు ఎట్లా ఉన్నాయి, ప్లానెటరీ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, అదంతా ఒక శాస్త్రం. మళ్ళీ అది వేదంలో ఉంది, కాదనడానికి లేదు. కాబట్టి దానికి అనుగుణంగా ఆ సమయంలోనే ఆ వ్యక్తి